వాడు ఏమన్నాడు వాడు? If the letters of the word bring are permutated in all possible ways and the words thus formed are arranged in the dictionary order, then find the 59th word అంటాడు. దాని మీనింగ్ ఏంటి? వాడు ఇచ్చిన బ్రింగ్ అనే వర్డ్ లో లెటర్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు 59th వర్డ్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా ర్యాంక్ అడిగాడు, పర్టికులర్ వర్డ్ యొక్క ర్యాంక్ అడిగాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే పర్టికులర్ నెంబరు ఏ వర్డ్ అవుతుంది అని అడుగుతున్నాడు. 59th వర్డ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇది ఎలా చేద్దామంటే చూడండి, ఎలా చేద్దామంటే 6th క్వశ్చన్ అమ్మా. ముందు ఏం చేద్దామంటే గివెన్ వర్డ్ ఈస్, వాడు ఏమి ఇచ్చాడు? బ్రింగ్ అని ఇచ్చాడు. గివెన్ వర్డ్ ఈస్ బ్రింగ్. ఏమండి? దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయండి. ద డిక్షనరీ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఈస్ ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? జి ఐ ఎన్ ఆర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 59th వర్డ్ కావాలి కాబట్టి చూడండి, ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ బి. 4p for 4 factorial, sir. అంటే దట్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ వేసాను. ఏమా 4 ఫ్యాక్టోరియల్. తర్వాత ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జి 1 2 3 4 5. 4p for 4 factorial, sir. ఇది 24 అయ్యింది. వాడు అడిగింది ఏంటి? 59th వర్డ్ అడిగాడు, అవునా? ఇప్పుడు నేను తర్వాత రాసేది వర్డ్స్ బిగిన్ విత్ ఐ అన్నాను అనుకోండి. ఐ అంటే అప్పుడు ఇంకో 4 ఫ్యాక్టర్లు వచ్చేది, ఇంకో 4 ఫ్యాక్టర్ వచ్చేస్తే ఇంకో 24 వచ్చేస్తుంది. ఆ 3 యాడ్ చేస్తే 72 వస్తుంది. 72 కాదు, నాకు కావాల్సింది 59th వర్డ్ కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ నేను ఇక్కడ ఐ అంటే నాకు ఏమైనా వచ్చేస్తుంది? ఇంకో 24 వచ్చేస్తుంది. అంటే 59th వర్డ్ దాటిపోదు, అవునా? కాబట్టి నేను అలా అనకుండా ఐ తీసుకున్న తర్వాత దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఇక్కడ ఉన్న వాటిలో బి. కాబట్టి ఐబితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ అవుతాయి. ఐబితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అంటే ఎన్ని వస్తాయి చెప్పండి? 3p 3, sir. 3 factorial. 3 ఫ్యాక్టర్లు వస్తాయి, అంటే 6 వస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత అయింది? 24 48 6 54 అయింది. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఐబి కాకుండా ఐజీతో తీసుకున్నాం అనుకోండి, సరే మళ్ళీ ఇంకో 6 వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? దాడిపోద్ది, 59 దాడిపోద్ది, అవునా? ఎస్ సార్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐబితో స్టార్ట్ అయ్యేవన్నీ తీసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐజీ అన్నాను అనుకోండి. ఐజీ అనుకుంటే ఇంకో 3 ఫ్యాక్టర్లు వస్తుంది, ఇంకో 6 వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 60 అయిపోతుంది. నాకు కావాల్సిన 59th వర్డ్ కావాలి, అవునా? కాబట్టి అంటే ఐజీఏ కాకుండా ఐజీ తీసుకున్న తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ ఏంటి? బి సార్. కాబట్టి ఐజీ అర్థమైందమ్మా? ఎస్ సార్. అంటే 2 మొత్తం ఎంత అయింది ఇప్పుడు? 30 54 56 అయింది. ఈసారి ఐజీబీ కాకుండా ఐజీ వచ్చేసి బి తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెటర్ ఏంటి?
N sir. N. అది తీసుకున్నాం అనుకోండి ఒకవేళ, అప్పుడు ఇంకో 2 వచ్చేస్తుంది. అప్పుడు ఇంకో 2 Yes, sir. వచ్చేస్తే 48 అవుతుందా? 48 అవుతుంది సార్. కాబట్టి the number of words begin with IGN 2, 3, 4, 5 అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 వచ్చింది. ఇప్పటికి ఎంత అయింది? 24, 48, 54, 56, 58. Yes, sir. ఇప్పుడు నాకు IGN తో స్టార్ట్ అయ్యో కూడా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ IGN కూడా వాడిస్తాను నేను. ఇంకా నాకేముంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సింది? R ఉంది సార్. కాబట్టి IGR తో మొదలయ్యే రాస్తాం. IGR తో మొదలయ్యే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకో 2 వస్తుంది. 2 వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? 60 అయిపోతుంది. 59 దాటిపోతుంది. కాబట్టి ఏం చేద్దామంటే the next word is చూడండి, ఇక్కడ 58 వచ్చేసింది కదా. నెక్స్ట్ వర్డ్ రావాలంటే చూడండి, ఇప్పుడు IGN తో మొదలయ్యేవి కూడా అయిపోయాయి. ఈసారి IGN తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెటర్ ఏముందండి? IG తర్వాత ఈసారి IGR తో అన్నాను అనుకోండి, IGR తీసుకున్న తర్వాత ఇంకా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెటర్స్ ఏంటి? ఇంకా BN సార్. ఎస్ సార్. నెక్స్ట్ వర్డ్ కింద తీసుకుంటాను IGR BN. అర్థమైందా? ఎస్ సార్. ఇంకా ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 1 అవుతుంది. 1 అవుతుంది. కాబట్టి మొత్తం 59 సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. ఇవన్నీ యాడ్ చేస్తే 59 వస్తుంది. కాబట్టి therefore the 59th word is IGR BN. ఏమండి, మీకు నేను చెప్పిన మాస్టర్ రీమాస్టర్ ఇవన్నీ అర్థమయ్యా లేదా? ఇంకోలా చెప్పనా? అర్థమైంది సార్. అవి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి, మొహమాటం లేకుండా. నో సార్. సరే, తర్వాత ఇప్పుడు దీంతో ఎక్సైజ్ అయిపోయిందమ్మా మనకి. ఎస్ సార్, అయిపోయింది సార్. ఈసారి ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. చూడండి, పేజ్ నెంబరు 156 అమ్మ. పేజ్ నెంబర్ 156 చూడండి ఒకసారి. వాడు ఏమన్నాడు చూడండి, 5.2.6 ఎగ్జాంపుల్ చూడండి. ముందు ఒకసారి డిస్కస్ చేసుకుని అప్పుడు ఆన్సర్ చెప్తానే. లేకపోతే పని చేయండి, ముందు ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ రాసేయండి. ఆన్సర్ రాసిన తర్వాత ఒకసారి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ రాద్దాం. ఓకేనా? ఓకే సార్. అది రాసిన ఆన్సర్ రాసలేదు. ఇది మాత్రం రాయాలి, ఆ రెడ్డింగ్ తో ఉన్నది కాదు ఇది. ఓకే సార్. ఇది అర్థమైందా మీకు? అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. మనం తీసుకున్న 4 లెటర్ వర్డ్స్ లో ఎన్ని వర్డ్స్ ఈతో బిగిన్ అవుతాయి, ఎంత ఎండ్ అవుతాయి అని అడుగుతున్నాడు. మొత్తం 4 క్వశ్చన్లు ఉన్నాయి అందులో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈక్వేషన్ లో లెటర్స్ ఉపయోగించి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఈసారి ఆన్సర్ లోకి వెళ్దాం. చూడండి ఒకసారి, ఈక్వేషన్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 సార్. 8 ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 లెటర్స్ నుంచి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? 8p4 సార్. 8p4 ఫామ్ చేయొచ్చు. అంటే 8p4 అంటే వాల్యూ ఎంత? 8 × 7 × 6 × 5 అంటే 5 × 6 అంటే 30 అవుతుంది. 30 × 7 అంటే 210 అవుతుంది. 210 × 8 అంటే ఏమవుతుంది? 1680 అవుతుంది. 1680 అవుతుంది. ఏమండి? అది ఫస్ట్ దానికి ఆన్సర్. తర్వాత రెండోది ఏమన్నాడు?
హౌ మెనీ వర్డ్స్ బిగిన్ విత్ ఎన్ ఏమన్నాడు ఈ సార్. ఈ అన్నాడు. కాబట్టి చూడండి ఫస్ట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ ఈతో బిగిన్ అవుతాయి అంటున్నాడు. ఎన్ని వర్డ్స్ ఈతో బిగిన్ అవుతాయి అంటే మనం 4 లెటర్ వర్డ్స్ తీసుకున్నాం కాబట్టి చూడండి మనం 4 లెటర్ వర్డ్స్ తీసుకున్నాం కాబట్టి ఎన్ని వర్డ్స్ ఈతో బిగిన్ అవుతాయి అన్నాడు. ఈతో బిగిన్ అవ్వాలంటే ఫస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయాలి? ఈతో సార్. ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 1 వే సార్. 1 వే. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? ఈ ఈక్వేషన్ కదా ఇచ్చిన వాడు 7 ఉంటాయి సార్. అందులో ఈ అనే లెటర్ ఇక్కడ ఫిల్ చేస్తే ఇంకెన్ని లెటర్స్ ఉంటాయి? 7 ఉంటాయి సార్. మరి 7 లెటర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 7p3 సార్. 7p3 వేస్ లో ఫిల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నాకు ఎన్ని 4 లెటర్ వర్డ్స్ ఈతో మొదలవుతాయి అంటే ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఆన్సర్ 1 into 7p3 అంటే 1 into 7p3 అంటే 7 into 6 into 5 అండి అంటే 210 అండి. అర్థమైందమ్మా? తర్వాత రెండో క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ ఎండ్ విత్ ఎన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఈతో ఫిల్ చేసాం, ఈతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎండ్ విత్ ఎన్ అన్నాడు కాబట్టి లాస్ట్ ప్లేస్ ని ఎంత ఫిల్ చేయాలి? ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 1 వే సార్. 1 వే. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి సార్. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 సార్. మరి 7 లెటర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 7p3 వేస్ సార్. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ ఎండ్ విత్ ఎన్ ఈక్వల్ టు 1 into 7p3 అంటే మనకు 210 అవుతున్నాం. తర్వాత ఏమన్నాడు? హౌ మెనీ 4 లెటర్ వర్డ్స్ దట్ ఆర్ బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని ఈతోను లాస్ట్ ప్లేస్ ని ఎంతోను ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? గుర్తులేదు ఎన్ని రకాలుగా చేయొచ్చు? 1 వే సార్. మరి అంతసేపు ఆలోచన చేస్తాడు బుచ్చిరాజు, టైం వేస్ట్. తర్వాత మైక్ మిగిలిన రిమైనింగ్ లెటర్స్ ఏంటమ్మా? 6 ఉంటాయి సార్. మైక్ ఆన్ చేయలేదు అంటున్నాను సార్. అంటే 6 ఉంటాయి. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి సార్. మరి 6 లెటర్స్ ఉపయోగించి 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6p2 వేస్ సార్. కాబట్టి ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ ఆర్ బిగిన్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 into 6p2 అన్న అంటే 6 into 5 అంటే 30 అవుతున్నాం. అదేనా? నెక్స్ట్ ఈసారి తర్వాత నువ్వు కాకుండా నెక్స్ట్ మీకు ఇక్కడ ఎన్పిఆర్ అంటే ఫార్ములా చెప్పాలి నేను చెప్పేశాను, కానీ వాడు ఫార్ములా తీసేశాడు. ఇచ్చిన సిలబస్ లో ఏంటంటే ఆ ఫార్ములా చెప్పదని చెప్పాడు. ఎన్సీఆర్ కానీ ఎన్పిఆర్ కానీ ప్రూఫ్ చెప్పద్దన్నాడు. అయినా నేను చెప్పేసాను అనుకోండి. ఆ తర్వాత ఎన్పిఆర్ ఈక్వల్ టు n-1 పిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ n-1 పిఆర్-1 చూసారా? మీకు ఏంటంటే 5.2.10 థీరం. ఆ థీరం నేను మీరు క్లాస్కి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఎలా చెప్తే అర్థం అవుతుంది. ఓకే సార్. సరే గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తు చేయండి మరి. 5.2.10. సరే నెక్స్ట్ తర్వాత ఈసారి కార్తికేయ నువ్వు లేదు చదువు సార్. Find the number. Yes. Find the number of 4 letter words that can be formed using the letter of word mixture with each. First one containing the letter X. Second one do not containing the letter X. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మిక్సర్ అనే వర్డ్ ఇచ్చాడు, అందులోంచి నాకు ఏం కావాలి? 4 లెటర్ వర్డ్స్ కావాలి. అయితే ఎన్ని 4 లెటర్ వర్డ్స్ ఫామ్ అవుతాయని ఎక్కడ చెప్పలేదు. ఫుల్ స్టాప్ పెట్టుంటే 4 లెటర్ వర్డ్స్ అయినా నేను ఫైండ్ అవుట్ చేద్దాం, కానీ వాడు ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఇన్విచ్ అని చెప్పి కంటిన్యూషన్ చేస్తాడు. కాబట్టి ఎన్ని 4 లెటర్ వర్డ్స్ మాకు ఫామ్ అవుతాయో మనకు అక్కర్లేదు ఆ నెంబర్. కానీ ఫామ్ అయిన 4 లెటర్ వర్డ్స్ మాత్రం ఎలా ఉండాలట? కంటైనింగ్ ది ఎక్స్ అని కలిగి ఉండాలట ఫస్ట్ది. ఇంకోటి ఏంటంటే రెండో క్వశ్చన్ డో నాట్ కంటైనింగ్ ది ఎక్స్ అంటున్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు మిక్సర్ అనే మిక్సర్ అనే వర్డ్ లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? కార్తికేయ నువ్వే చెప్పాలి. 7 సార్. 7. ఈ 7 లెటర్స్ ఉపయోగించి 4 లెటర్ వర్డ్స్ మనం ఫామ్ చేయాలి. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అన్నాడు. కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం 4 లెటర్ వర్డ్స్ అయితే మనం ఫామ్ చేస్తున్నాం. ఈ 4 అందులో X ఉండాలి.
ఇందులో ఎక్స్ ఉండాలి. మరి ఎక్స్ Yes. అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఈ 4 ప్లేసెస్ లోను. ఉండొచ్చు సార్. కాబట్టి ఎక్స్ ఎన్ని రకాలుగా నేను ఫిల్ చేయగలను? 4 ways లో ఫిల్ చేయగలరు 4 రకాలుగా. 4 అంటే ఎక్కడైనా ఎక్స్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎక్స్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎక్స్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎక్స్ అవ్వచ్చు. 4 వేస్. అంటే ఖచ్చితంగా ఎక్స్ అనేది ఏదో ఒక ప్లేస్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఇక్కడ ఫిల్ చేసాం అని అనుకుంటే ఇంటూ నెక్స్ట్ మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా 6 ఉంటాయి సార్. 6p3 అవుతుంది. మరి remaining eన్ని ఉన్నాయి? 3 సార్. కాబట్టి 6 లెటర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6p3 ways లో ఫిల్ చేయొచ్చు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ కంటైనింగ్ ద లెటర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 into 6p3 అవుతుంది. మరి 4 into 6p3 అంటే 6 into 5 into 4 అంటే ఏమవుతుంది? 6 5 30, 30 4 ఎంత 120, 120 4 ఎంత 480 అవుతుంది ఆన్సర్. అర్థమైందమ్మా? తర్వాత రెండో క్వశ్చన్ చదువు. అదే రెండో క్వశ్చన్ ఏమన్నాడు కార్తికేయ? డో నాట్ కంటైన్ ఎక్స్ అండ్ సార్. ఎక్స్ ఉండకూడదండి సార్ 4 లెటర్లో. ఎక్స్ ఉండకూడదంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఏదో వర్క్ చేద్దాం అనుకున్నారు ఇంటి దగ్గర, మీ మేస్త్రితో ఏదో వర్క్ చేద్దాం అనుకున్నారు, బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదో వర్క్ ఉంది. అయితే కొంతమంది వర్కర్స్ వచ్చారు. వర్కర్స్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి మాత్రం అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ వచ్చిన తర్వాత వర్కర్స్ సెలెక్ట్ చేసుకోవడం అవుతుంది. అయ్యో అలా అలా చెప్పకూడదు. నేను ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీ ఇంటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిన్నర్కో దేనికో మొత్తానికి ఏంటంటే ఒక 5 మెంబర్స్ని పిలిచారు. ఒక 5 మెంబర్స్ని పిలిస్తే అక్కడ ఏమైందంటే అనుకోకుండా 5 మెంబర్స్ని పిలవడం కాదు, మీ ఇంటికి 5 మెంబర్స్ వచ్చారు. దీనికి మామూలుగా భోజనానికి దేనికో వచ్చారు అనుకోండి, 5 మెంబర్స్ వచ్చారండి. అయితే ఆ 5 మెంబర్స్లో ఒక మెంబరుకి హెల్త్ బాగుండదు. హెల్త్ బాగుండదు కాబట్టి అతను ఏంటంటే మీరు పంపేశారు. అర్థమవుతుందండి? అందులో 5 మెంబర్స్ మీరు 3 మెంబర్స్ని తీసుకుందాం అనుకున్నారు. ఎంతమంది తీసుకుందాం అనుకున్నారండి? 3 మెంబర్స్ని తీసుకుందాం అనుకున్నారు. మరి 3 మెంబర్స్ తీసుకునే దాంట్లో ఈ హెల్త్ బాగాలేని పర్సన్ ఉంచుతారా మీరు? ఉంచాం సార్. అంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు? ఆ హెల్త్ బాగాలేని పర్సన్ ముందు పంపించేసి ఇంటికి మిగిలిన 4 persons లో 3 persons అది 3 persons ని అరేంజ్ చేస్తారు. అంతే కదా? మీరు ఏంటంటే 3 మెంబర్స్కి ఏంటంటే చైర్స్ వేసి సిద్ధంగా ఉన్నారమ్మా. వాళ్ళకి ఏంటంటే ఏదైనా భోజనం వడ్డిద్దామని లేకపోతే ఏదైనా టిఫిన్ ఏదో పెడదామని ఏదో మొత్తానికి లంచ్ కూడా డిన్నర్కి ఏదో పిలిచారు. అదే వచ్చారు, ఎవరో వచ్చారు రిలేటివ్స్ అనుకోకుండా. అప్పుడు ఏమైంది? ఒక పర్సన్ మాత్రం హెల్త్ బాగోలేదు. 5 మెంబర్స్లో 5 మెంబర్స్లో హెల్త్ బాగోలేదు. అయితే మీరేమనుకున్నారంటే 5 మెంబర్స్లో ఎవరో ముగ్గురు తీసుకుందాం అని అనుకున్నారు. మరి ఈ 5 మెంబర్స్లో ముగ్గురిని తీసుకుని అరేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎవరైతే హెల్త్ బాగోలేదో ఆ పర్సన్ ఉంచుతారా మీరు? ఉంచరు కదా? ఉంచాం సార్. ఆ పర్సన్ పంపించేసి రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ లోనే మీరు ఏం చేస్తారు? పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటారు, అదే తీసుకుని అరేంజ్ చేస్తారు 3 మెంబర్స్ ని కూడా. కాబట్టి ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే ఆ హెల్త్ బాగాలేని పర్సన్ తీసేస్తే రిమైనింగ్ పర్సన్ లోంచి మనం ముగ్గురిని తీసుకుంటాం. అంతేనా? ఎస్ సార్. అలాగే వీడు ఏమంటాడంటే మనం తీసుకునే 4 లెటర్ వర్డ్స్ లో ఫామ్ చేసే 4 లెటర్ వర్డ్స్ లో ఎక్స్ ఉండకూడదు అంటున్నాడు. ఎక్స్ ఉండకూడదు అంటే మొత్తం లెటర్స్ లోంచి ఎక్స్ తీసి పడేయాలి. అంతేగా? అంతే సార్. మరి మొత్తం లెటర్స్ లోంచి ఎక్స్ తీసి పడేస్తే టోటల్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 6 సార్. 6. ఈ 6 లెటర్స్ లోంచి 4 లెటర్ వర్డ్స్ ని ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు మనం? 6p4 సార్. అదే ఆన్సర్ అవుద్దాం. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైందే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇదే క్వశ్చన్ ఏమంటాడంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్, పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటాడు. ఇది ఎక్స్ తీస్తాం చూసారా? పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అన్నమాట. ఏమండి? పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఏమండి? పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే మనం ఇప్పుడు ఒక విందుకి ఎక్కడికో వెళ్ళారు, అంటే ఏదో లంచ్కో డిన్నర్కి వెళ్ళారు. డిన్నర్కి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ కేటగిరీ పర్సన్స్ అందరూ కూర్చున్నారు.
అయితే ఇప్పుడు సేమ్ కేటగిరీ పర్సన్స్ కూర్చున్న తర్వాత అక్కడ ఏ ఎమ్మెల్యే ఎవరో వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఒక చైర్ అదే కొన్ని చైర్స్ లో కూర్చున్నారు అందరూ, ఎమ్మెల్యే ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఏంటంటే ఎవరి కాళ్ళకి సపరేట్గా భోజనాలు పెట్టించారు. అంటే విఐపీస్కి వేరేగా సపరేట్గా పెట్టించారు, జనరల్ పర్సన్స్కి ఏంటంటే వేరేగా పెట్టించారు. ఇప్పుడు అక్కడ 10 మెంబర్స్ ఉన్నారు, అందులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఈ 10 మెంబర్స్కి ఒక చోట ఉంటుంది ఫుడ్ భోజనం చేయడానికి, ఈ ఎమ్మెల్యే ఇలాంటి విఐపీస్కి అయితే వేరే చోట ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు అక్కడ ఆల్రెడీ భోజనాలు అయిపోయిన వాళ్ళు అయిపోయారు, కొంతమందికి భోజనాలు అయిపోయాయి. అక్కడ 5 సీట్స్ ఖాళీ అయ్యాయి. 5 సీట్స్ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఆ 5 సీట్స్ లో భోజనం రమ్మని చెప్పడానికి వచ్చారు మీరు. 5 మెంబర్స్ ని రమ్మని చెప్దామని వచ్చారు మీరు. ఇక్కడ మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అంటే మొత్తం జనరల్ పర్సన్స్ అయితే 9 మెంబర్స్, ఎమ్మెల్యే ఏమో 1, మొత్తం 10 పర్సన్స్. మరి ఇప్పుడు భోజనాలు రమ్మని చెప్పడానికి ఎమ్మెల్యే గారికి అయితే ఏం చేస్తాం, సపరేట్ గా వేరే చోట తీసుకెళ్తాం భోజనం, అంటే విఐపీస్ కూర్చున్న చోట తీసుకెళ్తాం. అదే జనరల్ పర్సన్ ఏం చేస్తాం, వీళ్ళ జనరల్ పర్సన్స్ ఎవరైతే 5 మెంబర్స్ ఖాళీ అయ్యారో సీట్లు, ఆ సీట్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు అలాంటప్పుడు 5 మెంబర్స్ ని తీసుకెళ్లేటప్పుడు ఎమ్మెల్యేని తీసుకెళ్తారా వాళ్ళు? తీసుకువెళ్ళరు సార్. జనరల్ వాళ్ళతో భోజనం చేయరు కాబట్టి ఎమ్మెల్యే వాళ్ళని తీసుకెళ్ళరు. అప్పుడు ఏం చేస్తారు, 5 మెంబర్స్ ని తీసుకెళ్లేటప్పుడు ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎవరైతే జనరల్ పర్సన్స్ ఉన్నారో 9 మెంబర్స్, ఆ 9 మెంబర్స్ లోనే తీసుకెళ్తారు. అవునా కదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ జనరల్ పర్సన్స్ లో ఈ ఎమ్మెల్యే ఇంక్లూడ్ అయ్యాడా? అవ్వలేదు సార్. అంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కదా? అవును సార్. అర్థమైందమ్మా మీ అందరికీ? అబ్బాయిలు అర్థమైంది సార్. అది మాట పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అని అన్నాడో ఖచ్చితంగా ఒక పర్సన్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసిపడేసి మిగిలిన వాళ్ళని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. అదే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నాడు అనుకోండి, ఒకవేళ పర్టికులర్ పర్సన్ ఇంక్లూడెడ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ ఇంటికి వర్క్ చేయడానికి మేస్త్రి వచ్చాడు. మేస్త్రి వచ్చి ఏం చేశాడంటే కొంతమంది పర్సన్స్ ని తీసుకొచ్చుకున్నాడు. అయితే మీకు అందులో కొంతమంది పర్సన్స్ లో మీకు కొంతమంది ఏంటంటే సరిగ్గా చేయరని తెలుసు మీకు. ఆ మేస్త్రికి కూడా తెలుసు, కానీ ఇంకా తప్పకేదో తెచ్చుకున్నాడు. తర్వాత మీరు చూడగానే ఇదేంటిది ఏమైనా తీసుకొచ్చేవేంటి, ఇందులో కొంతమంది సరిగ్గా చేయరని చెప్పి మీరు చెప్పారు. ఉదాహరణకి అది కూడా వద్దు, ఇది అరేంజ్మెంట్ కాబట్టి అరేంజ్మెంట్ కింద చెప్తాం. ఈ అరేంజ్మెంట్ లో చూడండి, ఇప్పుడు ఏంటంటే ఒక మీటింగ్ కి ఒక 10 మెంబర్స్ వచ్చారు. ఆ 10 మెంబర్స్ లో ఏంటంటే 5 మెంబర్స్ మాత్రమే మీటింగ్ ఉంటారు. కానీ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అది పర్యవేక్షించడానికి మొత్తం 10 మెంబర్స్ కలిపి వచ్చారు. అందులో ఒక లీడర్ ఉంటాడా ఉండడా? ఉంటారు సార్. ఉంటాడు కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 10 మెంబర్స్ వచ్చారు చూడడానికి. అక్కడ ఏదో క్యాంప్ పెట్టారు, బ్లడ్ క్యాంప్ ఏదో మొత్తానికి ఏదో కండక్ట్ చేస్తారు, బ్లడ్ బ్యాంక్ ఏదో క్యాంప్ ఏదో మొత్తానికి కండక్ట్ చేస్తారు. అక్కడ ఎలా జరుగుతుంది ఏంటని చూడడం కోసం 10 మంది వచ్చారు మెంబర్స్, టీమ్ మెంబర్స్. అందులో ఒక నాయకుడు ఉన్నాడు. అయితే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చిన 10 మెంబర్స్ లోను అక్కడ ఏంటంటే 5గురికి వర్క్ ఉంది, లేదంటే అక్కడ 5 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు కరోనా కాబట్టి ఎక్కువ మంది ఉంటే కరోనా అనుకుంటుందని చెప్పి తక్కువ మందినే ఉండమన్నారు. వాళ్ళు ఏంటంటే మొత్తానికి అటు ఇటు తిరుగుతూ ఎవరి కాళ్ళు మొత్తానికి చూద్దామని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే 5 మెంబర్స్ ఉందామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ 5 మెంబర్స్ లో ఖచ్చితంగా లీడర్ ఉంటాడా ఉండడా? ఉంటారు సార్. ఉంటాడు సార్. అంటే ఇప్పుడు ఇంకో విషయం, ఈ 5 మెంబర్స్ కి చైర్స్ వేసినప్పుడు ఫస్ట్ ఎవరు కూర్చుంటారు చెప్పండి? లీడర్ సార్. లీడర్ అనే మరి ఆ లీడర్కి ఏమైనా ప్రత్యేకంగా లీడర్ అని చెప్పి చైర్ ఉంటుందా? ఈ 5 మెంబర్స్ కి వేసిన చైర్ కూర్చోవాలి. అప్పుడు ఆ లీడర్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? 5 వేస్ లో ఉండొచ్చు. అవునా? 5 వేస్ లో కూర్చోవచ్చు. అక్కడ ఉన్న 5 కుర్చీస్ లో 5 చైర్స్ లో ఏదో ఒక చైర్ లో ఉండొచ్చు, అంటే 5 వేస్ లో కూర్చోవచ్చు. అవునా? ఎస్ సార్. పక్కన పెట్టండి. ఇప్పుడు 5 వేస్ లోను కూర్చున్నాడు లీడర్. తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4 ప్లేసెస్ ఉంటాయి సార్. మరి రిమైనింగ్ అక్కడ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 4 పర్సన్స్ ఉంటారు సార్. మరి 4 ప్లేసెస్ ని 4 పర్సన్స్ తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం మనం? 4p4 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో సార్. అంటే ఇక్కడ 5 into 4 ఫ్యాక్టర్లు అవుతుంది. ఏమన్నా అంతేనా? ఎస్ సార్. ఇంకోలా చెప్తాను చూడండి.
ఇప్పుడు ఇంకోలా చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళిపోలేదు. అక్కడ మొత్తానికి 5 సీట్సే ఉన్నాయి. 5 సీట్స్ ఉన్నాయి. 10 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక లీడర్ ఉన్నాడు. అంటే నార్మల్ పర్సన్ ఏముంది, మిగిలిన పర్సన్స్ 9 మెంబర్స్, ఒకడు మాత్రం లీడర్. అక్కడ 5 చైర్స్ ఉన్నాయి. 5 చైర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయగలం? 5 చైర్స్ లో 5 మెంబర్స్ కూర్చోబెట్టగలం. అవునా? అవును సార్. ఇప్పుడు ఫస్ట్ అందరూ ఏమంటారు? మిగిలిన వాళ్ళందరూ, సార్ మీరు లీడర్ కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి కూర్చోండి సార్ అంటారు. అవునా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఆ లీడర్ ఈ 5 సీట్లో ఎన్ని రకాలుగా కూర్చోవచ్చని చెప్పుకున్నాం మనం? 5 ways లో కూర్చోవచ్చు సార్. 5 ways లో కూర్చోవచ్చు. నెక్స్ట్ మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 9 persons ఉంటారు సార్. 9 పర్సన్స్ ఉంటారు. మరి రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 4 సార్. 9 పర్సన్స్ ఉపయోగించి 4 సీట్స్ ఎన్ని రకాలుగా fill చేయొచ్చు? 94 సార్. 94 సార్. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఆన్సర్ ఏమైంది? 5 into 94 అయింది. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు అదే నేను ఏం చెప్తానంటే చూడండి ఒకసారి చిన్న ఏంటంటే particular person is included. Particular person is included. అంటే పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ అయి ఉంటాడు. ఏం జరిగినా సరే, ఎన్ని మీటింగ్లు అయినా ఏమైనా సరే వాడు మాత్రం కంపల్సరీగా ఉంటాడు. అరేంజ్మెంట్ లో కంపల్సరీగా వ్యక్తి ఉంటాడు. కాబట్టి మనం ఏమనుకున్నాం? 10 పీపుల్ వచ్చారు అని చెప్పి అనుకున్నాం, లేదా పర్సన్స్ అందాం. పర్సన్స్ వచ్చారు. ఇందులో ఒక లీడర్ ఉన్నాడు. లీడర్ కరెక్టే కదా? లీడర్ రాశాను, పంపిస్తే లీడరే రాశాను. సరే చూడండి ఎంత గమ్మత్తో ఇంగ్లీష్ లాంగ్వేజ్ భలే డెవలప్ చేశారు నిజంగా. లీడరు చూడండి. లీడర్ అంటే పైకి ఎక్కడం. అదే లీడర్ అంటే మనం పైకి ఎక్కడం ఉపయోగించేది. లీడర్ అంటే అందరినీ పైకి తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి ఇచ్చేవాడు. చూడండి లీడరు. సరే కుదిరేండి. ఇప్పుడు విషయం ఏంటంటే 5 సీట్స్ ఉన్నాయి ఇలా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే 5 సీట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమంటారంటే మొత్తం 10 మెంబర్స్ ఉన్నాం మనం, అంటే 9 పర్సన్స్ నార్మల్ పర్సన్స్. ఈ 9 పర్సన్స్ ఏమంటారంటే ముందు లీడర్తో, సార్ మీరు వెళ్ళి కూర్చోండి సార్, ఇబ్బంది లేదు, మేము పర్వాలేదు, మేము ఏదో చేస్తామని చెప్పి అంటారు. అప్పుడు ఈ లీడర్ ఈ 5 సీట్స్ ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 5 ways లో కూర్చోవచ్చు. ఓకే. తర్వాత రిమైనింగ్ నెంబర్స్ 9 ఉన్నారు. రిమైనింగ్ ప్లేసెస్ 4 ఉన్నాయి. ఇప్పుడు లీడర్ ఎక్కడ ఇలా కూర్చున్నాడు అనుకుందాం. ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం. లీడర్ కూర్చున్నాడు. ఇంకా నార్మల్ పర్సన్స్ కూర్చోవాలి. నార్మల్ పర్సన్స్ కూర్చోవడానికి ఈ 4 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్ లో కూడా 9 మెంబర్స్ ఎన్ని రకాలు ఫిల్ చేయొచ్చు మనం? 94 ways లో ఫిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ నాకు ఆన్సర్ ఏమొస్తుందంటే 5 into 94 అవుతుంది. ఇది ఏంటిది? పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్. పర్టికులర్ పర్సన్ చూడండి, ఇందులోంచి ఈ 9 మెంబర్స్ లో ఏ 4 మెంబర్స్ వచ్చినా ఈ పర్సన్ ఉంటాడా ఉండడా? మరి పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ కదా. వాడు ఏ టీంతో అయినా సరే ఉంటాడు కంపల్సరీగా. అవునా కదా? ఇప్పుడు గేమ్ జరుగుతుంది. గేమ్ జరుగుతున్నప్పుడు ఏ గేమ్ కైనా సరే కోచ్ కంపల్సరీగా ఉంటారా? ఉంటారు సార్. మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకోకలేదు కదా, అది వాళ్ళని అరేంజ్ చేయక్కలేదు కదా, ఖచ్చితంగా ఉంటారు. అక్కడ ఆ టీంలో ఉన్న మెంబర్స్ కి ఏదైనా ఒక అరేంజ్ చేయడానికి దేనికైనా ప్లేస్ అలాట్ చేస్తే ముందు ఎవరికి అలాట్ చేస్తారు? కోచ్ కి. అవునా కదా? ఫెసిలిటీ అనేది ఎవరికి వస్తుంది? ముందు కోచ్కి వస్తుంది. కోచ్ని బట్టి అక్కడ ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు కోచ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆ కోచ్ అక్కడ ఉన్న ప్లేసెస్ లో ఏ ప్లేసెస్ లో అయినా ఉండొచ్చు. అలాగే ఆ టీంలో ఎన్ని మెంబర్స్ ఉన్నా సరే ఆ మెంబర్స్ తో కంపల్సరీగా కోచ్ ఉంటాడు. అంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, మొత్తం 11 మెంబర్స్ కావాలి. కానీ కొంతమంది ఏంటంటే ముందు జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటారు, ఇంకా 2 3 ఉంటారు. అవునా కదా? అంటే ఇప్పుడు చూడండి, మొత్తానికి 14 మెంబర్స్ ఉన్నారనుకోండి, ప్లేయర్స్ 14 ప్లేయర్స్ ఉన్నారనుకోండి. ఒక కోచ్ ఉన్నారు. కోచ్ కరెక్టేనా? కోచ్ తర్వాత 14 ప్లేయర్స్ ఉన్నారు, ఒక కోచ్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టీమ్ కి 11 మెంబర్స్ ఉండాలి. తెలుసు కదా మీకు అది క్రికెట్. అలాగే కోచ్ ఉండాలిగా. కోచింగ్ ఇవ్వడానికి ఈ గేమ్ అని మొదలు అనుకోకండి. గేమ్ కి మళ్ళీ కోచ్ ఉండాలా అని చెప్పి అంటే మళ్ళీ నేను చెప్పలేను. అలా అనివార్య కారణాలు కోచ్ లేకపోవచ్చు, కానీ కోచ్ జనరల్ గా ఉంటాడు. ఏ మ్యాచ్ ఏమా
ట్రైనింగ్ ఖచ్చితంగా కోచ్ ఉంటాడు కదా, ట్రైనింగ్ అని అనుకోవచ్చు, పోనీ మ్యాచ్ అని అనుకోవచ్చు. మాక్సిమం మ్యాచ్లు ఎవరు కూడా కోచ్ ఎవరు కూడా ఆబ్సెంట్ అవ్వరు, అవునా కదా. ఎలా జరుగుతుంది ఏంటి, sir. అవతల టీం ఎలా ఆడుతున్నారు ఏంటి, వాళ్ళ లాజిక్ ఏంటి, వాళ్ళు ఎలా వేస్తున్నారు, బాల్స్ అవి ఎలా వస్తున్నాయి, వీళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తున్నారు, ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ స్లిప్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడ టార్గెట్ కోల్పోతున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి కంపల్సరీగా కోచ్ ఉంటాడు. ఏ మ్యాచ్ కూడా కోచ్ మిస్ అవ్వరు, మాక్సిమం మిస్ అవ్వరు. ప్లేయర్స్ అయినా మిస్ అవ్వచ్చేమో కానీ కోచ్ మిస్ అవ్వరు, ఎందుకంటే దాని నుంచి బోల్ అంత నేర్చుకుంటారు వాళ్ళు, అలాగే బోల్ అంత నేర్పుతారు ప్లేయర్స్ కూడా. కాబట్టి కోచ్ కంపల్సరీగా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మొత్తం 11 మెంబర్స్ ఏమో ప్లేయర్స్ కావాలి మనకి, ఒక కోచ్ కావాలి. వీళ్ళందరూ కూడా స్టే చేయడానికి ఒక ఏదో రూమ్ యాడ్ చేశారు. అక్కడ ఏంటంటే మొత్తం 12 చైర్స్ ఉన్నాయి, 12 చైర్స్ ఉన్నాయి. ఏమండి 12 చైర్స్ ఉన్నాయి, ఎస్ 12 చైర్స్ ఉన్నాయి. ఇప్పుడు 12 చైర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఆ 12 చైర్స్ లో ఈ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ప్లేయర్స్ అయితే ఏం చేస్తారు, కోచ్ ని సార్ మీ ఇష్టం సార్, మీరు ఎక్కడున్నా పర్లేదు మాకు, లేదంటే పోనీ 12 రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 12 మెంబర్స్ కి కూడా 12 రూమ్స్ అలాట్ చేశారు అనుకోండి, అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ కి చేయలేదని కాదు, వాళ్ళు ఏదో చదువుకుంటారు, అది వేరే విషయం, కానీ 12 మెంబర్స్ కి 12 రూమ్స్ అలాట్ చేశారు. అప్పుడు ఈ కోచ్ ఆ 12 రూమ్స్ లో ఎన్ని రకాలుగా ఉండడం చెప్పండి. 12 ways లో ఉండొచ్చు సార్. 12 ways కదా, ఇది కోచ్ కి. ఇప్పుడు అయిపోయింది. ఈసారి నాకు ఇంకా ఎన్ని రూమ్స్ ఉంటాయి, 11 రూమ్స్ ఉంటాయి, అవునా కదా. మరి ఈ Yes, 11 sir. రూమ్స్ లో ఫిల్ చేయడానికి నాకు ఎంతమంది పర్సన్స్ కావాలి, 11 పర్సన్స్ కావాలి, అవునా కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు ఈ 14 ప్లేయర్స్ నుంచి నేను ఎంతమంది ప్లేయర్స్ తీసుకుంటాను, నేను 11 ప్లేయర్స్ తీసుకుంటాను. వాళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను, 14 × 11, అవునా కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం మొత్తం తీసుకున్నదేమో 12 ప్లేయర్స్, కోచ్ కూడా ప్లేయరేగా, ఎస్ సార్. మొత్తం మెంబర్స్ ఆఫ్ 12 ప్లేయర్స్ తీసుకున్నాం. అందులో 1 పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ కదా. ఏ టీం వచ్చినా ఏ ఏ ప్లేయర్స్ వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళతో కోచ్ ఉంటాడుగా. ఎస్ సార్. అవును సార్. మరి ఇప్పుడు ఈ కోచ్ కి ఇక్కడ మనం 12 ప్లేసెస్ ఉంటే 12 రూమ్స్ ఉంటే ముందు కోచ్ అనే వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చి అతను ఎన్ని రకాలుగా అరేంజ్ చేసామంటే 12 ప్లేస్లో అరేంజ్ చేసాం. నెక్స్ట్ మరి మొత్తం టోటల్ మెంబర్స్ ఎంతమంది, 15 మెంబర్స్ వచ్చారు మనకి కోచ్ తో కలిపి. 15 సార్. అందులో మనకి 12 రూమ్సే ఉన్నాయి. ఈ 12 రూమ్స్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కోచ్కి ఇచ్చేసి ఆ 12 రూమ్స్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం, 12 వేస్ లో అరేంజ్ చేస్తాం. ఏమండి మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, ఇందులో కోచ్ ఫిల్ అయిపోయాడు కదా, రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, 14 persons ఉంటారు సార్. పర్సన్స్ ఉంటారు. మరి ఇక్కడ అరేంజ్ చేసే వాళ్ళు ఎంతమంది, 12 మెంబర్స్. 12 మెంబర్స్ లో కోచ్ అరేంజ్ చేస్తామంటే ఇంకెంతమంది కావాలి మనకి, 11 సార్. 11 సార్. అంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం, 14 × 11. ఎస్ సార్. అర్థమైందమ్మా నేను చెప్పింది, అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థం. తర్వాత ఇప్పుడు ఇదే క్వశ్చన్ జనరల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర n పర్సన్స్ ఉన్నారు, టోటల్ పర్సన్స్ n పర్సన్స్ ఉన్నారు, టోటల్ n పర్సన్స్ ఉన్నారు. ఇందులోంచి నేను సెలెక్టెడ్ పర్సన్స్ ఆర్, అదే అరేంజ్డ్ పర్సన్స్ ఆర్, ఆర్ 6 మందిని అరేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి 11 మెంబర్స్ ని, మొత్తం 12 మెంబర్స్ ని అరేంజ్ చేయాలి, ఇంక్లూడింగ్ కోచ్. ఇక్కడ పర్టికులర్ పర్సన్ తో కలిపి 6 మెంబర్స్ ని అరేంజ్ చేయాలండి. అర్థమవుతుందని నేను చెప్పింది. అంటే ఇప్పుడు Yes, sir. ఇక్కడ చూడండి 12 మెంబర్స్ ని అరేంజ్ చేయాలంటే 12 రూమ్స్ తీసుకున్నాను, అవునా కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు 6 ప్లేసెస్ అరేంజ్ చేయాలంటే నేను, అదే 6 పర్సన్స్ అరేంజ్ చేయాలంటే నేను ఎన్ని ప్లేసెస్ తీసుకోవాలి, 6 ప్లేసెస్ తీసుకోవాలి, అవునా కదా. ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాను అనుకోండి. మరి ఆ పర్టికులర్ పర్సన్ ని మనం ఏం చేస్తాం, ఈ 6 ప్లేసెస్ లో ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు, 6 ways లో కూర్చోబెట్టచ్చు సార్. 6 ways. ఏమండి మరి ఇప్పుడు నాకు రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది కావాలి, ఒక పర్సన్ ఆల్రెడీ మనం అరేంజ్ చేస్తాం, ఇంకెంతమంది కావాలి అరేంజ్ చేయడానికి, R-1 సార్. R-1.
మరి మొత్తం టోటల్ పర్సన్స్ లో ఒక పర్సన్ అరేంజ్ చేస్తాం కాబట్టి మరి మీ రిమైనింగ్ పర్సన్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? n N minus minus 1. కాబట్టి n-1 పర్సన్స్ నుంచి r-1 పర్సన్స్ మనం అరేంజ్ చేయాలి. కాబట్టి n-1 p-r-1 అవుతుంది. అవునా కదా? Yes, sir. కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే కనుక మన ఫార్ములా వస్తుందంటే r ఇంటూ n-1 p-r-1 అని వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. అదే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అన్నాడు. నాట్ ఇంక్లూడెడ్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఏదో గేమ్ జరుగుతుంది, ఏదో ప్లేయర్స్ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గేమ్, ఆ గేమ్లో ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ మనం అరేంజ్ చేయాలి. అయితే ఇప్పుడు చూడండి, మొత్తం 10 మెంబర్స్ కావాలి. కబడ్డీ అనుకుంటా 10 మెంబర్స్ ఏదో ఉంటారు. అందులో కోచ్ కూడా ఉంటాడు. ఇందులో కోచ్ కూడా ఉంటాడు. అంటే 9 మెంబర్స్ ప్లేయర్స్, 1 మెంబర్ కోచ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా అనుకున్న తర్వాత ఇక్కడ మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే కోచ్తో కలిపి 15 మెంబర్స్ ఉన్నారు. ఏమండి? 15 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ నాకు కావాలి. 10 మెంబర్స్ని అరేంజ్ చేయాలి నేను, ఇంక్లూడింగ్ కోచ్ ఆల్సో ఇందులో ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే 1 పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటున్నాను కదా, 1 పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటున్నాను కదా. ఇప్పుడు ఈ 15 మెంబర్స్లో ఒక మెంబరు డ్రగ్స్ తీసుకునే మనిషి, డ్రగ్స్ తీసుకునే మెంబర్. అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. ఒక మెంబర్ ఎవరండి? డ్రగ్స్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. కోచ్ ఎలాగ ఉంటాడు? కోచ్ ఎలాగో వచ్చేస్తే 10 మెంబర్స్లో ఏమండి? అయితే 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రం డ్రగ్ తీసుకుంటాడని తెలుసు. మరి అతను కూడా ఇందులో కన్సిడర్ చేస్తామా? చేయం సార్. అరేంజ్ చేసే పర్సన్ లో చేయం మరి సార్. అతను ఏం చేస్తాం? ఏదో చెప్పి పంపించేస్తాం. అవునా? అవును సార్. అప్పుడు రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 14 సార్. ఇప్పుడు ఆ 14 మెంబర్స్ నుంచే కదా 10 మెంబర్స్ అరేంజ్ చేస్తాం. ఎస్ సార్. ఎస్ సార్. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 14p 10. 10. n వాల్యూ వచ్చేటప్పటికి 15 అనుకుంటే, అరేంజ్ చేయాల్సిన పర్సన్స్ r వాల్యూ 10 అనుకుంటే, 1 పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటాడు. కాబట్టి ఆ డ్రగ్ తీసుకున్న అలవాటు ఎవరైతే ఉందో వాళ్ళని తప్పించేస్తాం. కాబట్టి రిమైనింగ్ పర్సన్స్ 14 మెంబర్స్ తీసుకున్నాం. అంటే 14 నేను 15 - 1 p10 అని రాయొచ్చా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు 15 - 1 అంటే n-1 p-r అని రాయొచ్చా లేదా? ఎస్ సార్. రైట్ సార్. ఏంటి ఫార్ములా? 1 పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఎవరైతే ఇంక్లూడ్ కాదంటున్నాడో ఆ పర్సన్ తీసి పడేసి మిగిలిన వాటిలోంచి మనం కావాల్సిన పర్సన్ అరేంజ్ చేస్తాం. ఇది 1 పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, పర్టికులర్ పర్సన్ ఈజ్. ఇది పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. అర్థమవుతుందా? ఇది పర్టికులర్ పర్సన్, ఇది పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. నాట్ ఇంక్లూడెడ్ అంటే ఎంతమంది ఇంక్లూడెడ్ కాదో అంతమందిని తీసేసి టోటల్ నెంబర్ నుంచి రిమైనింగ్ పర్సన్స్ నుంచి మనకి ఎంతమంది కావాలో అంతమందిని అరేంజ్ చేసుకుంటాం. అర్థమైందమ్మా? ఎస్ సార్. అదమ్మా ఆ లాజిక్ ఉపయోగించాలి. విషయం ఏంటంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పేసాను కదా, ఎక్స్ అనేది చెప్పానా? చెప్పేశారు సార్. చెప్పు కార్తికేయ్. సార్ అక్కడ కోచ్ డ్రగ్ తీసుకుంటే సార్ అని తీసేయాలా సార్? ఆ కోచ్ నువ్వే ఉండాలి. ఓకే. అది ఏమండి, నేను ఏమని చెప్తున్నాను? ప్లేయర్స్ తీసుకున్నారంటే కోచ్ అంటావు నువ్వు. సార్ ప్లేయర్ కాకుండా కోచే తీసుకున్నాడు సార్. కోచ్ తీసుకుంటే వస్తాడా? కూడా తీసుకుని వస్తాడా? సార్ కోచ్ తీసుకునేవాడు సార్. అప్పుడు కోచ్ ని తీసుకోవాలా సార్? తీసుకోకూడదా సార్? కోచ్ ఆడతాడా? ఆడాడు సార్. మరి ఇంకెందుకు? కోచ్ తీసుకుంటే ఏముంది, తీసుకోపోతే ఏముంది? మనకు గేమ్ ఆడేవాడు మెయిన్ ఇంపార్టెంట్. అవునా కదా? ఎస్ సార్. అంటే కోచింగ్ ఇచ్చేవాడు. కోచ్ ఎక్కడ వరకు ఇంపార్టెంట్ మనకి? కోచ్ ఎక్కడ వరకు ఇంపార్టెంట్? మ్యాచ్ ఆడుతున్నప్పుడు కాదు ఇంపార్టెంట్. మ్యాచ్ ఆడడానికి ముందు అతడు ఇచ్చే మెయిన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి కోచ్ ఇంపార్టెంట్. అవునా కదా? ఎస్ సార్. అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? 10 మంది కోచ్లు ఉన్నారు ఎస్ సార్. ఒక టీం కి కోచింగ్ ఇవ్వడానికి వచ్చారు.
ఆ 10 మందిలో ఒకడు నెంబర్ 1 క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, నువ్వు చెప్పిన అలవాట్లు ఉన్న క్యాండిడేట్, ఆటోమేటిక్గా ఆయన పక్కన పెట్టి మిగిలిన వాళ్ళని తీసుకుంటాం. అవునా? ఎస్ సార్. అది మాట. ఇప్పుడు కోచ్ల సెలక్షన్ కాదు, కోచ్ల అరేంజ్మెంట్ కాదు, ప్లేయర్స్ అరేంజ్మెంట్. ఓకేనా? అర్థమైందా కార్తికేయ? ఎస్ సార్, అర్థమైంది. అంటే ఒక కోచే కదా కానీ సార్ మంచి ఉన్నాడు. కోచ్ని కూడా అక్కడ ఒక కోచే చెప్పు. కదా సార్ ఉన్నాడు. ఆ ఒక్క కోచే డ్రగ్ తీసుకుంటే మరి ఆయన తీసేస్తే ఇంకా కోచ్ ఉండడు కదా సార్ అని నేను అడుగుతున్నాను సార్. నేను అదే చెప్తున్నాను నీకు, కోచ్ డ్రగ్ తీసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఆడేవాడు ఎవడో ప్లేయర్. ఇప్పుడు కోచ్ గేమ్ ఆడుతున్న సేపు ఆడు డ్రగ్ తీసుకుంటాడో లేకపోతే ఏం చేసుకుంటాడో మనకెందుకు? ఆడు ఎలా ఉన్నాడో అని పట్టించుకుంటారో, లేకపోతే ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారని పట్టించుకుంటారు గేమ్ జరుగుతున్నప్పుడు. సార్ డ్రగ్ తీసుకుంటే ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారో ఐడెంటిఫై చేయలేడు కదా సార్. అదేటి కోచ్ ఐడెంటిఫై చేయడం ఎందుకు మనకి? కోచ్ అయినా కోచ్ మార్కులు ఎత్తడా? ఆ టైంలో సరిగ్గా లేకపోతే ఆడికి నష్టం, టీంకి కాదు. గేమ్ టీమ్ కి. ఆడేటప్పుడు సరిగ్గా లేకపోతే కోచ్ టీంకి నష్టమేం కాదు, ప్లేయర్ సరిగ్గా లేకపోతే టీంకి నష్టం. అలాగే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కోచ్ సరిగ్గా లేకపోతే టీంకి నష్టం. నీకు అర్థమైందా కార్తికేయ? ఎస్ సార్, అర్థమైంది. అది విషయం. కోచింగ్ ఇచ్చేటప్పుడు సరిగ్గా ఉండాలి కోచ్, ఆ తర్వాత ఎలా ఉంటే మనకెందుకు? ఆడు మ్యాచ్ రాకపోతే మ్యాచ్ అయిపోతే ఆగదు సార్. మరి ఇంకే, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను అంటే మరి పర్టికులర్ పర్సన్ ఉండాలి కాబట్టి ఆ విధంగా చెప్పాను అంతే. ఆ ఎస్ సార్. కోచ్ రాకపోతే మ్యాచ్ అయిపోయే పరిస్థితి ఏముంటుంది? అన్ని మ్యాచ్లకి కోచ్లు అటెండ్ అవ్వాలని కూడా ఉండదు, వాళ్ళ మంది వాళ్ళకు ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళ జీతాలు తగ్గించాలి కూడా ఉండవు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చారు. వాళ్ళు మెయిన్ ఏంటంటే కోచ్ సరైనడు కాదని ఎప్పుడు చూసుకోవాలంటే ప్రాక్టీస్ లో తెలిసిపోద్ది. ఆ తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత 2-3 మ్యాచ్లు ఆడిన తర్వాత వేరియేషన్ వస్తే అంతకు ముందు కోచ్కి ఇప్పటికి ఏమైనా వేరియేషన్ వచ్చిందంటే, వీళ్ళు ఆడిన స్కోరింగ్ పరంగా చూసినా లేకపోతే బ్యాటింగ్ రేట్ ప్రకారం చూసినా, వీళ్ళు చేసిన ఎక్సర్సైజ్ పరంగా అదే ఆ ఆ గేమ్ కి తగ్గట్టు వీళ్ళు ప్రాక్టీస్ అయిన దాన్ని బట్టి ఆ కోచ్ కరెక్ట్ అయినాడో కాదు ఆ ప్లేయర్స్ కి తెలిసిపోద్ది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆడిన పెర్ఫార్మెన్స్ ని బట్టి జనానికి కూడా తెలిసిపోద్ది, ఆడియన్స్ కూడా తెలిసిపోద్ది. అవునా కదా? ఎస్ సార్. అది కాబట్టి కోచ్ ఎలా ఉన్నాడని మనకు అవసరం లేదు. ఆ డ్రగ్ తీసుకున్నాడా లేకపోతే డ్రగ్ తీసుకోకుండా వచ్చాడా, భోజనం చేయలేదా, స్నానం చేయలేదా, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇక్కడ గేమ్ మొదలైపోతే కనుక కావాల్సింది ఏంటి మనకి? ప్లేయర్ మెయిన్ ఇంపార్టెంట్. ఆడు కోచింగ్ ఇవ్వడానికి వెళ్ళలేదు, గేమ్కి వెళ్ళాడు. గేమ్కి మరి వెళ్ళినప్పుడు మరి పెద్దలు కూడా ఉంటారు కదా, ఖచ్చితంగా కోచ్ ఉండాలి, ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు, కాన్ఫర్ట్ పొజిషన్స్ కూడా ఉంటాయి కొన్ని. అలాంటి సందర్భంలో ఉండకపోవచ్చు. అలా అని చెప్పి ఆడు లేదా మ్యాచ్ అయిపోదు కదా, ఏ మ్యాచ్ ఆగిపోతుంది కోచ్ లేకపోతే. ట్రైనింగ్ కి లేకపోతే ఇబ్బంది పడతారు తప్ప ట్రైనింగ్ ఇవ్వడానికి లేకపోతే మాత్రం కోచ్ అదే గేమ్ ఆగదు. ఏమండి? సరే వదిలేండి. ఏమన్నా అర్థమైందండి మీకు ఇది? అర్థమైంది సార్. అర్థమైంది అంటే సార్. ఇప్పుడు n పర్సన్స్ నుండి r పర్సన్స్ ని అరేంజ్ చేసేటప్పుడు పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు అనుకో. పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే దాని అర్థం ఏంటి? n పర్సన్స్ నుంచి r పర్సన్స్ ని అరేంజ్ చేయాలి అంటే 6 ప్లేసెస్ తీసుకోవాలి, మనం 6 ప్లేసెస్ తీసుకోవాలి. ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు అంటే ఆ పర్టికులర్ పర్సన్ కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ 6 ప్లేసెస్ లో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 6 వేస్ లో కూర్చోవచ్చు. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ మరి 6 పర్సన్స్ నేను ఫిల్ చేయాలి, ఆల్రెడీ ఒక పర్సన్ ఫిల్ అయిపోయాడు, ఇంకా ఎంతమందిని ఫిల్ చేయాలి నేను? r-1. R-1. మరి మొత్తం పర్సన్స్ n మెంబర్స్, అందులో ఒకడు ఆల్రెడీ ఫిల్ అయిపోయాడు, ఇంకెంతమంది ఉంటారు పర్సన్స్? N-1. కాబట్టి n-1 పర్సన్స్ నుంచి r-1 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? n-1p r-1. ఇది ఎప్పుడంటే పర్టికులర్ పర్సన్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్. నేను ఇంత ఎలా చెప్పడం కారణం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను. కాలేజీకి వచ్చిన తర్వాత అర్థం కాలేదని చెప్పాను, అప్పుడు చెప్తాను. పర్టికులర్ పర్సన్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఏమండి? మరి పర్టికులర్ పర్సన్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. పర్టికులర్ పర్సన్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అంటే n మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ నేను అరేంజ్ చేయాలి. నాకు కావాల్సిన 6 మెంబర్సే, కానీ n మెంబర్స్ లోను ఒకడు అక్కర్లేదు నాకు, అంటే పర్టికులర్ పర్సన్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్, అది సరైనడు కాదు అనమాట. అప్పుడు మరి ఏం చేస్తాం? n మెంబర్స్ లో ఎవడైతే సరైనడు కాదో వాడిని తీసేస్తాం పక్కకి. అప్పుడు రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? N-1. n-1 పర్సన్స్ నుంచి 6 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n-1p r. ఇది ఎప్పుడంటే పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్.
ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక లైబ్రరీకి వెళ్ళారు, ఏ మీరు ఏమనిపించిందంటే మీకు ఒకసారి ఆలోచన చాలా మంచిగా ఉంటుంది. అంటే హెల్ప్ చేద్దామని, లేదంటే మంచిగా నాలెడ్జ్ సంపాదిద్దామని, అలా కొన్ని మంచి ఆలోచనలు కూడా ఉంటాయి మీకు. ఏమండి? అంటే కాలేజీ మానేసేవంటే అక్కడనే అబద్ధాలు చెప్పి కాలక్షేపం చేసి ఈ అలవాట్లతో పాటు కొన్ని మంచి అలవాట్లు కూడా ఉంటాయి. మనిషికి ఎప్పుడు కూడా పుట్టగానే వేపకాయ అంత వెర్రి ఉంటది. పుట్టిన ప్రతి మనిషికి కూడా వేపకాయ అంత వెర్రి ఉంటదట. ఆ వెర్రి మీకు లోపల దొచ్చినంత సేపు ఏమనిపిస్తుందంటే, ఈ చదువు మీద దాని మీద అంతగా ఉండదు. ఆ వెర్రి లేనప్పుడు ఏమవుతుంది అనిపిస్తుందంటే, ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఏంటి నేను ఇలా ఎందుకున్నాను? ఇంతమంది ఇలా పరిగెడుతుంటే నేను ఎందుకు ఇలా ఉండిపోయాను? అని ఏదో ఒక రోజు ఎప్పటికైనా ఎవరికైనా అనిపిస్తుంది. మనిషికి, జంతువుకి అదే తేడా. దానికి ఆలోచించే జ్ఞానం ఇవ్వలేదు భగవంతుడు. మనిషికి ఇచ్చాడు. ఏమండి? అయితే విషయం ఏంటంటే, నేనేదో చెప్తే ఎక్కడికెక్కడికో వచ్చేసాను. లైబ్రరీకి వెళ్ళారు కదా మీరు. పొరపాటున వెళ్ళారు లైబ్రరీకి. అక్కడ ఏదైనా గేమ్స్ అయ్యి ఆడదామని ఏదో మొత్తానికి వెళ్ళారు లైబ్రరీకి. కానీ పుస్తకాలు ఉంటాయన్న విషయం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు తెలిసింది. ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏంటి పుస్తకాలు ఉన్నాయని. అది లైబ్రరీ బాబు అని చెప్పి తర్వాత ఎవరో చెప్పారు. ఏమండి? విషయం ఏంటంటే, అక్కడ మీకు బుద్ధి పుట్టి ఏం చేశారంటే, ఏంటిది లైబ్రరీ ఎంత దారుణంగా ఉంది. నేను చాలా లైబ్రరీకి వెళ్ళాను. చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి పుస్తకాలు విచ్చలవిడిగా పాడేశారు ఇలాగా అని చెప్పి అనుకుని మీరు ఏం చేశారంటే, అక్కడ అక్కడ ఒక ర్యాక్ ఉంది. ర్యాక్ 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 అంటే తెలుసు కదా? తెలుసు సార్. అక్కడ ఏంటంటే ఆ ర్యాక్‌లో ఎన్ని పడతాయి పుస్తకాలంటే కరెక్ట్‌గా ఒక 5 బుక్స్ పడతాయి. 5 బుక్స్ మాత్రమే పడతాయి. ఏమండి? 5 బుక్స్ మాత్రమే పడతాయి. నెక్స్ట్ అక్కడ మొత్తం మీకు అక్కడ ఏమనిపించిందంటే ఈ ర్యాక్ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కొన్ని. అవి ఎన్ని పుస్తకాలంటే మొత్తం 10 పుస్తకాలు. 10 పుస్తకాలు. ఏ 10 పుస్తకాలు. ఈ 10 పుస్తకాల్లో కూడా నేను మ్యాథమెటిక్స్ చెప్తాను కాబట్టి మ్యాథమెటిక్స్ అంటాను. లేదంటే పోనీ మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ ఉందనుకోండి. అందులో 9 బుక్స్ వచ్చి సేమ్ సబ్జెక్ట్. ఒక బుక్ మాత్రం డిఫరెంట్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. 9 బుక్స్ వచ్చి మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయనుకోండి. ఒక బుక్ మాత్రం ఇంగ్లీష్ బుక్ ఉందనుకోండి. మీరు ఇప్పుడు ఈ ఈ ర్యాక్‌లో ఎన్ని అరేంజ్ చేయగలరు? 5 అరేంజ్ చేయగలరు. అవునా? ఎస్ సార్. ఇప్పుడు మరి ఈ 5 అరేంజ్ చేసేటప్పుడు లైబ్రరీలో ఎలా ఉంటాయి పుస్తకాలన్నీ? సేమ్ సబ్జెక్ట్ అన్ని ఒక చోట ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి. కాబట్టి ఈ ర్యాక్‌లో అయితే మనం మ్యాథమెటిక్స్ బుక్స్ అరేంజ్ చేయాలి. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ అవును ఈ సార్. మ్యాథమెటిక్స్ బుక్స్ అరేంజ్ ఇంగ్లీష్ బుక్ ఇందులో అరేంజ్ చేయకూడదు కదా? చేయకూడదు సార్. అంటే వన్ పర్టికులర్ బుక్ ఈజ్ నాట్ ఇంక్లూడెడే కదా? ఇది పర్టికులర్ బుకే కదా ఇది. ఎస్ సార్. కాబట్టి ఈ ర్యాక్‌లో అరేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 10 బుక్స్ నుంచి ఒక బుక్ పక్కన పెట్టేస్తాం. అప్పుడు ఎన్ని అవును బుక్స్ సార్. ఉంటాయి? 9 ఉంటాయి. 9P5 సార్. నుంచి 5 మ్యాథమెటిక్స్ బుక్స్ ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు మనం. అరేంజ్ చేయొచ్చు. 9P5 సార్. ఇక్కడ ఎన్ వాల్యూ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ 10 అనుకుంటే, అలాగే ఒక పర్టికులర్ బుక్ ఏమో ఇంగ్లీష్ అనుకుంటే, అలాగే మనం అరేంజ్ చేయాల్సిన బుక్స్ 6 అనుకుంటే, అప్పుడు నాకు ఏమని వచ్చింది? 9P5 నేను 10-1P5 అని రాసుకోవచ్చు. దీన్నే మనం 10 అంటే n కాబట్టి n-1P6 అని రాయొచ్చు. ఈ విధంగా వస్తుంది. అర్థమైందా లేదా? ఎస్ సార్. అందరికీ అర్థమైంది. ఇదమ్మ విషయం. పర్టికులర్ బుక్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు అంటే ముందు ప్రిఫరెన్స్ దానికి ఇస్తాం. తర్వాత రిమైనింగ్ బుక్స్ లోంచి ఒకటి తగ్గిస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్ లోంచి ఒకటి తగ్గిస్తాం. పర్టికులర్ బుక్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు అంటే మొత్తం అది ఫస్ట్ పర్టికులర్ బుక్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. అక్కడ ఎన్ని బుక్స్ కావాలో అన్ని ప్లేసెస్ కూడా ముందు ఫస్ట్ పర్టికులర్ బుక్ ఇచ్చేసి అన్ని రకాలుగా అరేంజ్ చేస్తామని చెప్తాం. తర్వాత ఏం చేస్తాం అంటే పర్టికులర్ బుక్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ అది ఉంటుంది కాబట్టి రిమైనింగ్ బుక్స్ లోంచి మనకు కావాల్సిన రిమైనింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. కాబట్టి ఈ పర్టికులర్ బుక్ ఆల్రెడీ ఉంది కాబట్టి టోటల్ నెంబర్ లో 1 తగ్గిస్తాం. అలాగే మనం అరేంజ్ చేసిన నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నుంచి ఒకటి తగ్గిస్తాం. ఇది పర్టికులర్ పర్సన్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్. పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడంటే నాట్ ఇంక్లూడెడ్ అన్నాడంటే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ అవ్వకూడదో వాడిని తీసేస్తాం మొత్తం టోటల్ నుంచి. తీసేసి రిమైనింగ్ టోటల్ ఏదైతే ఉందో ఆ టోటల్ నుంచి మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు వాడు కూడా ఏమన్నాడంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నాడా? కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అన్నాడు కదా. Yes, sir. కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అంటే 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి మనం.
మొత్తం 8 లెటర్స్ వర్డ్స్ ఇచ్చాడు. 8 లెటర్స్ వర్డ్ ఇచ్చాడు. ఇప్పుడు 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 ప్లేసెస్ లో ఎక్స్ అనేది ఉండాలి కాబట్టి ఏ 3 లెటర్లు తీసుకున్నా దాంతో ఖచ్చితంగా 4 లెటర్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అవుతుంది సార్. కాబట్టి ఈ ఎక్స్ ని ఈ 4 ప్లేసెస్ లో 4 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మరి రిమైనింగ్ 3 ప్లేసెస్ ని కూడా రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 6 letters ఉంటాయి సార్. 7 ఉంటాయమ్మా. 7 సార్ అది 7 letter word సార్. 7 లెటర్ వర్డే. మిక్స్చర్ 7 letter word సరే. కదా సార్. మరి అది 8 రాసినప్పుడు చెప్పాలమ్మా విషయం. సరే 7 లెటర్ వర్డ్ కాబట్టి ఆ ఎక్స్ ని మనం ఈ 4 ప్లేసెస్ లో ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4 వేస్. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 6 letters ఉంటాయి సార్. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 సార్. 6p3 ways. కాబట్టి వీటిని ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే 6p3 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఏమండి మొత్తానికి ఆన్సర్ ఏమవుతుందంటే 4 × 6p3. అదే ఫార్ములా అప్లై చేస్తే టోటల్ నెంబర్ ఎన్ని వచ్చి 7. అలాగే మనం అరేంజ్ చేసిన లెటర్స్ యొక్క నెంబర్ వచ్చి 4 ఆర్ n = 7 r = 4. కాబట్టి ఫార్ములా r × n-1p r - 1 కాబట్టి 4 × n-1 అంటే 6p 4 - 1 అంటే 3 అలా కూడా వస్తున్నాం. తర్వాత రెండోది ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ నాట్ కంటైనింగ్, డు నాట్ కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ ఉండకూడదు అంటాడు. ఎక్స్ ఉండకూడదు అంటే మొత్తం 7 లెటర్స్ నుంచి ఎక్స్ తీసి పడండి. తీసి పెడితే ఎన్ని లెటర్స్ ఉంటాయి? 6 ఉంటాయి సార్. ఈ 6 లెటర్స్ నుంచి 4 ప్లేసెస్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేసి 6p4 ways సార్. అంతే. అదే అవుతుంది మా ఆన్సర్ 6p4. ఏమండి దీన్ని మనం ఎలా రాస్తామంటే 7 - 1p 4 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు 7 - 1 అంటే n-1p r అంటే 4 n-1p. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సెకండ్ క్వశ్చన్ సమిత నువ్వు చదవమా? Find the number of ways of arranging 5 boys and 4 girls in a row such that so that the row begins and ends with boys, begins with a boy and ends with a girl. మొత్తం ఏమంటాడు వాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 బాయ్స్ 4 గర్ల్స్ ఉన్నారు. మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు ఒక రోలో. అయితే ఎలా అరేంజ్ చేయమంటున్నాడు? ముందు వాడు 9 మెంబర్స్ ని ఎలా అరేంజ్ చేస్తారన్న క్వశ్చన్ అయితే ఉండేవాడు. సో దట్ ది రో అని చెప్పి కంటిన్యూషన్ ఇచ్చాడు. కాబట్టి ఎంతమందిని 9 మెంబర్స్ ని ఎలా అరేంజ్ చేస్తున్నాం అన్న క్వశ్చన్ అయితే మనం చేయక్కర్లేదు. అయితే ఈ 9 మెంబర్స్ ని ఎలా అరేంజ్ చేయాలట? బిగిన్ అండ్ ఎండ్ విత్ ఏ బాయ్. బిగిన్ అండ్ ఎండ్ విత్ ఏ బాయ్ అంటే చూడండి ఇలా 9 ప్లేసెస్ తీసుకున్నానండి. 5 బాయ్స్ ఉన్నారు, 4 గర్ల్స్ ఉన్నారు. ఏమండి ఇప్పుడు 9 ప్లేసెస్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 తీసుకున్నాం. ఫస్ట్ ప్లేస్ బాయ్ తోనే ఫిల్ అవ్వాలంటే లాస్ట్ ప్లేస్ కూడా బాయ్ తోనే ఫిల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ 5 బాయ్స్ నుంచి ఈ 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 5p2 sir. 5p2 అవుతున్నాను. అర్థమైందమ్మా? Yes sir. తర్వాత మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎలా ఫిల్ చేసింది నాకు అవసరం లేదు కదా. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? ఆల్రెడీ 2 బాయ్స్ ఫిల్ చేశాను. ఇంకెంతమంది ఉంటారు? 7 sir. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 7 places sir. కాబట్టి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7p7 = 7 factorial ways. అంతేనా మీరు? తర్వాత ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5p2 × 7 ఫ్యాక్టర్లో అవుతున్నాం ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు? బిగిన్ విత్ ఏ బాయ్ అండ్ ఎండ్ విత్ ఏ గర్ల్ అన్నాడు. బిగిన్ విత్ ఏ బాయ్ అండ్ ఎండ్ విత్ ఏ గర్ల్ అన్నాడు కదా. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9. బిగిన్ విత్ ఏ బాయ్. బిగిన్ విత్ ఏ బాయ్ అంటే బాయ్ ని ఫస్ట్ ప్లేస్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలను? ఎంతమంది ఉన్నారు బాయ్స్? 5 boys sir. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలను? 5 ways sir. 5 వేస్ అమ్మా. 5 బాయ్స్ లో ఎవరో ఒకరు అవ్వచ్చు కాబట్టి 5 వేస్. మరి లాస్ట్ ప్లేస్ గర్ల్ తో ఫిల్ చేయమన్నాడు కాబట్టి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 4. ఈ 4 గర్ల్స్ తో ఫస్ట్ లాస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 4 ways. 4 వేస్. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 7. రిమైనింగ్ ప్లేసెస్ 7 places. 7 sir. కాబట్టి 7 ప్లేసెస్ ని 7 పర్సన్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 7p7 factorial. Factorial sir.
ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ వేస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 5 × 4 × 7 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్ అన్న. ఏమా అది ఆన్సర్ చెప్పడం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఆన్సర్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే అడగండి. ఆ దిక్కుమాల మొహమాటాలకి దానికి వెళ్ళకండి. అసలు సిగ్గుపడకండి. అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చదువు దగ్గర అర్థమవుతుంది. మీరు సిగ్గుపడాల్సిన విషయాలు వేరే ఉంటాయి. అందులో సిగ్గుపడాలి. ఎందుకంటే అమ్మాయిలు కష్టపడుతుంటే అబ్బాయిలు కష్టపడకుండా శుభ్రంగా ఏదో మార్కులు ఏదో వచ్చినాయన్న పేరుకి ఏదో తెచ్చుకుంటూ ఏమి ఆ డౌట్లు ఏమి అడగకుండా కష్టపడకుండా ఉంటారు చూసారా, దానికి సిగ్గుపడాలి. అలాగే అమ్మాయిలు ఉద్యోగాలు కొడుతుంటే అబ్బాయిలు అలా చూస్తున్నారు చూసారా, ఎరుమొహాలు వేసుకుని, అందుకు సిగ్గుపడాలి. అన్ని స్థానాల్లో కూడా అమ్మాయిలు ముందు ఉంటే అబ్బాయిలు వాళ్ళ వెనకాల ఉన్నారు చూసారా, అందుకు సిగ్గుపడాలి. అలాగే క్లాసులో హడావిడి చేయడంలో ఫస్ట్ ఉండేవి అబ్బాయిలు, చదువుకోవడంలో అమ్మాయిలు ముందు ఉంటున్నారు చూసారా, అందుకు అబ్బాయిలు సిగ్గుపడాలి. ఇవన్నీ పక్కన పెడితే చదువుకోవడానికి వచ్చి ఆ యాక్టివిటీస్ తప్పించి అక్కలేని యాక్టివిటీస్ ఉంటే కనుక అమ్మాయిలు సిగ్గుపడాలి, వాడికి సిగ్గుపడాలి. అంతే తప్ప చదువుకోవడానికి సిగ్గుపడక్కర్లేదు. ఇప్పుడు మీకు ఏదో విషయం తెలియదు, సమ్మె ఎలా చేయాలో తెలియదు, ఎడిషన్ ఎలా చేయాలో తెలియదు, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో తెలియదు, చెప్పడానికి నేను ఉన్నాను, చెప్తాను. నేను ఎలాగైనా చెప్తాను. మీరేం సిగ్గుపడక్కర్లేదు, సమస్య లేదు. అది సిగ్గు అనేది పడకండి చదువు దగ్గర. అది ఏమండి, ఇది అలా వస్తుంది. తర్వాత క్వశ్చన్ మనం ఫార్ములా అప్లై చేసి చేసేవేనమ్మా, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు. తర్వాత 5th క్వశ్చన్ చదవండి. ఎవరు చదువుతారు? మన కార్తికేయ బుచ్చిరాజు అయిపోయాడు కదా, ఇంకా అమ్మాయిలకి ఇద్దాం. ఎవరికి ఇద్దాం? కోమలి. Sir, first problem. In NP4 is equal to 1680, find L. అమ్మా ఎన్ని వదిలే, 5th క్వశ్చన్ నుంచి చదువు. In how many ways 9 mathematics papers can be arranged so that the best and the worst first one may come together, second may not come together. బెస్ట్ అండ్ వరస్ట్ మే కమ్ టుగెదర్, మే నాట్ కమ్ టుగెదర్. అంటే మేలో రావాలి, మేలో రాకూడదని కాదు. కలిపి ఉండొచ్చు లేదా కలిపి ఉండకపోవచ్చు అండి నాతో. ఏమే మే కమ్ టుగెదర్, మే నాట్ కమ్ టుగెదర్. అంటే దాని విషయం ఏంటంటే అన్నాడు వాడు ఏం చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్పండి నాకు. మొత్తం 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉన్నాయట. ఈ 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ని కూడా అరేంజ్ చేయమంటాడు. అయితే ఆ అరేంజ్మెంట్ ఎలా చేయాలట? అక్కడ ఫుల్ స్టాప్ పెట్టదు ఎక్కడ. వాడు నిజంగా ఫుల్ స్టాప్ పెట్టుంటే ఇన్ హౌ మెనీ వేస్ 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో అన్నాడు అనుకోండి. ఫుల్ స్టాప్ పెట్టుంటే అప్పుడు 9 పేపర్స్ ని కూడా ఒక రోలో 9 పేపర్లు వేసి అరేంజ్ చేస్తారని చెప్తాం మనం. కానీ వాడు ఫుల్ స్టాప్ పెట్టలేదు, కంటిన్యూషన్ ఇస్తాడు. కాబట్టి 9 పేపర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం అనేది వాడికి అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే 9 పేపర్స్ ని అరేంజ్ చేయాలి. అది కూడా వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం అరేంజ్ చేయాలి. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏం ఇచ్చాడు? బెస్ట్ అండ్ వరస్ట్ పేపర్ కమ్ టుగెదర్ అంటున్నాడు. బెస్ట్ అండ్ వరస్ట్ పేపర్లు ఎన్ని ఉంటాయండి? 9 సార్. 9 ఉంటాయా? 2 sir. బాబు నువ్వు ఏం ప్రిపేర్ అవ్వకుండా బెస్ట్ వరస్ట్ కింద కనబడుతుంది బాబు కార్తికేయ. ఏమండి, క్లాస్కి టాపర్లు ఎంతమంది ఉంటారు? బక్కరే ఉంటారు. అన్ని డైరెక్షన్లోనూ కూడా కన్సిడర్ చేసి మనం వాటిని టాపర్ అంటాం. క్లాస్కి ఒకరే ఉంటారు, 2-3 ఉండరండి. అంటే మీరు మార్కులు ఒకలాగా వస్తుంటారేమో, మార్కులు బట్టి కాదు నేను చెప్పేది, మార్కులు అట్ ద సేమ్ టైం యాక్టివిటీని బట్టి కూడా టాపర్ ఎక్కడ ఏదో ఒక యాక్టివిటీలో డామినేట్ చేస్తారు. ఆయన డామినేట్ చేసేవాళ్ళు. 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి? వరస్ట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి? అది కూడా 8 ఉంటాయి. కాదు సార్. బెస్ట్ అనేది ఒకటే ఉంటుంది, వరస్ట్ అనేది ఒకటే అనేది ఒకటే ఉంటుంది. అప్పుడే మనం బెస్ట్ అని చెప్తాం. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ తెలుస్తుంది కదా, బెస్ట్ ఏదో వస్తుంది కదా. సార్ వాయిస్ కట్ అయిపోతే వస్తుంది సార్.
ఇప్పుడు వినిపిస్తున్నామా? లేదు సార్, లేదు డబుల్ వాయిస్ వినిపిస్తుంది సార్, కట్ అయిపోతుంది. ఆ. ఒక్క నిమిషం కట్ అవుతా. వినిపిస్తుందా? మళ్ళీ అలాగ వస్తుంది సార్. లేదు సార్, అలాగే ఉంది సార్. అవునా? అవును సార్. లేదు సార్, ఇంకా అది డబుల్ వాయిస్ కింద వస్తుంది సార్. మీ వాయిస్ నా వాయిస్ కింద వస్తుంది. సార్ ఏంటి సార్? మీ వాయిస్ నా వాయిస్ కింద వస్తుంది. అవునా సార్? రికార్డింగ్ లో ఉంది సార్. సార్